అందరికీ నమస్తే అండి. పెద్దగా అంచనాలు లేవు. ఈయనకు విషయ పరిజ్ఞానం ఉంది, ఈయన మంచి మాటకారి, ఈయన మాస్ ఇమేజ్, మాస్ లీడర్ అనే పేరు ప్రఖ్యాతులు లేవు, అంచనాలు లేవు, బ్రాండ్ ఇమేజ్ లేదు. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అండ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ కాబోయే అధినేత అనేంతవరకు మాత్రమే కేడర్కు తెలుసు. కానీ యువగలం పాదయాత్ర పూర్తయిన తర్వాత నారా లోకేష్ గారిలో పూర్తి స్థాయి లీడర్, పూర్తి స్థాయి క్రౌడ్ పుల్లర్, పూర్తి స్థాయిలో ఒక మాస్ ఐకానిక్గా, ఒక మాస్ లీడర్గా ఆయన తనను తాను పరిచయం చేసుకోవడానికి, తనలో మరో కోణాన్ని ఆవిష్కరించడానికి, తను క్యాడర్తో బాండింగ్ పెంచుకోవడానికి, లీడర్స్తో రిలేషన్స్ పెంచుకోవడానికి యువగలం పాదయాత్ర ఉపయోగపడింది. సో ఆ పాదయాత్ర ప్రారంభమై 3 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు పూర్తయింది. అయితే ఈ పాదయాత్ర గుర్తొచ్చినప్పుడు నాకు అనేక అంశాలు గుర్తొస్తాయి. ఆయన కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన నడిచిన నడక, ఆయన ఎదుర్కొన్న కేసులు, ఆయన పోలీసులతో ఫైట్ చేసిన తీరు, రాజ్యాంగం చేతిలో పట్టుకొని పాపం తను నడుస్తుంటే పలమనేరు నియోజకవర్గం, చిత్తూరు ఆ నియోజకవర్గాల్లో తను నడుస్తుంటే పాదయాత్ర కదులుతుంటే మైకులు సీజ్ చేసేవాళ్ళు, వాహనాలు సీజ్ చేసేవాళ్ళు. ఆయన మొండి పట్టుదలతో రాజ్యాంగం బుక్ పట్టుకొని, ఇదిగో ఈ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని మొండిగా ఫైట్ చేసేవాడు. మొదటి ఒక 10-15 రోజులు పోలీసులు అలాగే ఇబ్బంది పెట్టారు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభంలో. అయినా సరే ఆయన నెరవలేదు, భయపడలేదు, వెనకడుగు వేయలేదు, పాదయాత్రను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. సో ఈ పాదయాత్ర మొత్తం మీద లోకేష్ గారు క్యాడర్కి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎస్ నేను మిమ్మల్ని నడిపించగలను, నేను పార్టీని నడిపించగలను, నాలో కూడా మరో కోణం ఉంది, నాలో కూడా విషయ పరిజ్ఞానం ఉంది. ఇలా ఈ అంశాలను లోకేష్ గారు ప్రజెంట్ చేసుకోగలిగారు అన్నమాట. తనను తాను ప్రజెంట్ చేసుకోగలిగారు. నారా లోకేష్ గారిలో మరో కోణం ఆవిష్కరించింది ఈ యువగలం. అయితే ఈ యువగలం గుర్తొచ్చినప్పుడు చాలామందికి, ఇంక్లూడింగ్ నాకు కూడా, మీకు కూడా అనుకుంటున్నా, నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి. దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు శిలాఫలకాలు ఆవిష్కరించలేదు. పాదయాత్ర ప్రారంభంలో ఒక పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది, పాదయాత్ర ఎండింగ్లో ఒక పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది. కానీ లోకేష్ గారు ప్రతి 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించుకుంటూ వెళ్ళారు. తన పాదయాత్ర మొత్తం మీద 34 శిలాఫలకాలు ఆవిష్కరించారు. ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చారు. డిగ్రీ కాలేజ్ కట్టిస్తామనో, బాలికల కాలేజ్ కట్టిస్తామనో, లేదా అక్కడ హాస్పిటల్ కట్టిస్తామనో, లేదా తాగునీటి సౌకర్యం కల్పిస్తామనో, తాగునీటి ట్యాంక్ నిర్మిస్తామనో, ఇలా రకరకాల హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ అని అలా ఈ హామీలు ప్రజలకు గుర్తుండేలాగా, భవిష్యత్తులో తనను నిలదీసేలాగా అక్కడ శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన దారి పొడవున ఈ శిలాఫలకాలు మనకు కనిపిస్తాయి. ఎవ్వరు ఎప్పుడు వెళ్ళినా కనిపిస్తాయి. ఆ శిలాఫలకం చూసినప్పుడు ఎస్ ఈయన హామీ ఇచ్చాడు, ఇది నెరవేరిందా లేదా అని ప్రజల్లో ఒక థాట్ వస్తుంది. అంటే లోకేష్ గారు తనను భవిష్యత్తులో ప్రశ్నించే హక్కుని తన పాదయాత్రలో అక్కడ ప్రజలకు వదిలి వెళ్ళారు. అలా ఏ ఒక్క నాయకుడు చేయలే. తప్పించుకోవాలని చూస్తారు తప్ప తను ఆ హక్కు ప్రజలకు ఇచ్చారు. సో ఇప్పుడు మొత్తం ఈ హామీల్లో దాదాపుగా ఒక 4-5 హామీలు అయితే అమలు చేశారు. ఇంకా మిగిలిన హామీల మీద లోకేష్ గారు సెపరేట్గా ఒక టీమును పెట్టారు. తన దగ్గరే పనిచేసే వాళ్ళు ఒక టీమును నియమించారు. ఓన్లీ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆ జిల్లా నాయకులతోనూ, ఆ జిల్లా అధికారులతోనూ అండ్ లోకల్ ఎమ్మెల్యేతో కోఆర్డినేట్ చేసుకొని ఆ హామీలు అమలు చేయడానికి ఒక టీమును అయితే నియమించారు. అయితే ఆ టీం పనితీరు అంత సవ్యంగా ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు. అందుకే లోకేష్ గారు యువగలం పాదయాత్ర హామీల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదు. హామీలు నెరవేర్చడంలో ఆ స్పీడ్ లేదు. లోకేష్ గారిలో పూర్తిగా 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ఆయన ప్రజలకు హక్కు ఇచ్చారు, మీరు నిలదీయండి అని. ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టే అండ్ ఆ బాధ్యత ఉంది కాబట్టే, తీసుకున్నారు కాబట్టే టీమును నియమించారు. దానికి సంబంధించిన నిధులు కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళలో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్సో లేదా లోకల్గా వస్తున్న ఇబ్బందుల కారణంగానో ఈ హామీలు ఈ ఏడాదిన్నరలో అనుకున్నంత స్థాయిలో అయితే అమలు చేయలేదు. కొన్ని చాలా ఈజీగా ఉంటాయి హామీలు, కొన్ని
వితౌట్ ఎనీ అంటే అన్ని హామీలన్నీ కూడా డబ్బుతో సంబంధించినవి ఉండవు, స్థానిక అవసరాలకు తగ్గట్టు కొన్ని ఉంటాయి. సో కొన్ని నెరవేరుస్తున్నారు, కొన్ని బ్యాక్ అండ్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని పూర్తిగా మర్చిపోయారనమాట. సో ఇలా నారా లోకేష్ గారి పాదయాత్ర యువగలం మనం చెప్పుకోవాలంటే ఈ హామీలు కూడా చెప్పుకోవాలి. సో ఏడాదిన్నర అయింది, పాదయాత్ర మొదలై 3 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 19 నెలలు అయింది. సో ఇంకొక 18 నెలలు చూస్తారు ప్రజలు, కానీ ఇంకో 18 నెలల తర్వాత మాత్రం ప్రశ్నించడం మొదలు పెడతారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతోంది, ఇంకా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పాదయాత్రలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే ఎలా అని అడుగుతారు. అలా అడిగేంత వరకు ప్రభుత్వం తీసుకొచ్చుకోకూడదు, లోకేష్ గారి టీం తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే ఈ పాదయాత్ర హామీల అమలు మీద ఒక క్లారిటీ అయితే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది, ఒక సబ్జెక్ట్ అయితే లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో లోకేష్ గారి పాదయాత్ర యువగలం చరిత్రలో నిలిచిపోయింది కాబట్టి ఆయన కష్టానికి అండ్ క్యాడర్ కష్టానికి, ఎదుర్కొన్న కేసులకు అండ్ పార్టీ ఇబ్బందులకు వాటన్నింటినీ దాటుకొని సక్సెస్ అయి విజయ తీరాలకు చేర్చింది కాబట్టి ఆ హామీలు కూడా నెరవేరిస్తే ఆ పాదయాత్ర పరిపూర్ణమవుద్ది, దాని లక్ష్యాలు సంపూర్ణమవుతాయి, ఆ ఫలాలు ప్రజలకు అందుతాయన్నమాట. సో అలా అవన్నీ నెరవేరితేనే లోకేష్ గారు చిరస్థాయిలో కూడా నిలిచిపోతారు. సో చూద్దాం అవి ఎంతవరకు నెరవేరుస్తారనేది. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallem.com. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడ దొరకని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి, హెల్దీ అండ్ టేస్టీ ప్రొడక్ట్స్ అనమాట. సీడ్స్తోనూ, మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, అంటే పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, మఖానా, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్, అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, బాదం, జీడిపప్పు, ఇలా అండ్ గోందు కటోర, ఇలా రకరకాల హెల్దీ ఐటమ్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు. ఈ లడ్డూల్లో ఎక్కడ షుగర్ ఉండదు, డ్రై డేట్స్ పౌడర్ కానీ లేదా బెల్లం పొడి కానీ వాడతారు, ప్యూర్ ఆర్గానిక్లో తయారు చేసేది, టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. అలాగే వీళ్ళు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో జంతికలు, మురుగులు, చక్రాలు అవి కూడా చేస్తారు. సో వాటితో పాటు హెల్దీ పౌడర్స్ ఉంటాయి, వేడివేడి నీళ్ళలో కలుపుకోవడానికి జామాకు పొడి, మునగాకు పొడి, అండ్ వేడివేడి పాలల్లో కలుపుకోవడానికి ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, ప్రోటీన్ పొడి, డ్రై డేట్స్ పౌడరు, ఇట్లా భిన్నమైన ఐటమ్స్ ఉంటాయి. వీటితో పాటు వీళ్ళ దగ్గర బయట ఎక్కడ దొరకని కారపొడులు ఉంటాయండి, నల్లేరు కారపొడి అండ్ ప్రోటీన్ కారపొడి. ప్రోటీన్ కారపొడి అని ఒక 12 రకాల ప్రోటీన్స్ కలిపి చేస్తారు. నల్లేరు కారపొడి చాలా మంచిది. అలా వీళ్ళ దగ్గర భిన్నమైన హెల్దీ ఐటమ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వాళ్ళు 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి బుక్ చేసుకోండి. అండ్ laddupallem.com సైట్ విజిట్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. అలాగే ఇది మీరు నేరుగా రిటైల్ అవుట్లెట్ ద్వారా అమ్మాలి అనుకుంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి అర్బన్ ఏరియాస్లో ఫ్రాంచైజీలు, ఆఫ్లైన్ స్టోర్లు కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే ఫ్రాంచైజీ, మీ ఊర్లో ఫ్రాంచైజీ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మిల్లెట్స్, సీడ్స్ ఇటువంటి హెల్దీ బిజినెస్కి మంచి అవకాశాలు ఉన్నాయి. సో దానికి కూడా వీళ్ళలో పార్ట్నర్స్గా చేరవచ్చు. థ్యాంక్ యూ.